హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయేతి గిరిం యత్కృపతం మహం వందే శ్రీగురుం దినతారణం. పరమానందం మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. ఈరోజు మనము సుందరకాండ గురించి తెలుసుకుంటున్నాము. నిన్నటి క్లాస్లో మనము కిష్కింద కాండ ఆ యుద్ధంలో మరణించడం జరిగింది. తర్వాత హనుమంతునికి శ్రీరామచంద్రుడు తను సీతకు చూపించడానికి గుర్తుగా అంగుళీయకాన్ని ఇవ్వడం వలన దానిని తీసుకొని అంగదుని యొక్క నేతృత్వంలో నీలుడు, అంగదుడు, జాంబవంతుడు, హనుమంతుడు అందరూ కూడా మహేంద్ర పర్వతానికి చేరుకున్నారు. ఇక్కడ నుండి మనము సుందరకాండ గురించి తెలుసుకుందాం. మహేంద్ర పర్వతం వద్దకు అందరూ చేరుకొని అక్కడ ఏం చేశారు, ఎవరికి వారు ఎంతటి దూరము ప్రయాణించగలరు అనే దాని గురించి తెలుసుకున్నారు. కానీ అందులో హనుమంతుడు మాత్రమే ఆ 100 యోజనాల మైళ్ళ దూరానికి వెళ్ళగలరు అని జాంబవంతుడు చెప్పడం వలన అందరూ కూడా హనుమంతుణ్ణి స్తుతిస్తున్నారనమాట. అలాగా స్తుతించినప్పుడు ఆ హనుమంతుడు ఆ మహేంద్ర పర్వతం వద్దకు వెళ్ళి నిలిచాడు. ఒక్కసారిగా ఆ పర్వతం అంతా కూడా కదిలిపోయిందట. ఇక ఆయన తన రూపాన్ని పెద్దగా చేసుకున్నాడు. రూపము ఇదిగా చేసుకొని వెంటనే ఆయన ఇంద్రుడు, వాయుదేవుడు, బ్రహ్మ వీరికందరికీ, సూర్యునికి, వీరందరికీ కూడా నమస్కారాలు తెలియచేశారు హనుమంతుడు. ఇక ఆ భారీ కాయమైనటువంటి ఆ శరీరంతో ఆయన అక్కడి నుంచి ఎగరడం ఆరంభించారు. ఎప్పుడైతే అలాగా ఒక్కసారిగా తన పాదాలను ఆ మహేంద్ర పర్వతం మీద నుంచి పైకి గగనానికి లేవడం జరిగిందో అక్కడ పక్షులు, ఆ అడవిలోని జంతువులు అంతా కూడా ఆ శబ్దానికి భయపడి పారిపోతున్నాయట. ఇక ఈయనతో పాటు చాలా వృక్షాలు కూడా కొంత దూరం వరకు హనుమంతునితో ప్రయాణం చేసి అవన్నీ కూడా సముద్రంలో పడిపోయాయట. అలాగ సముద్రంలో ఎప్పుడైతే ఆ వృక్షాలన్నీ పడ్డాయో ఆ సమయంలో సముద్రము యొక్క అలలు ఉవ్వెత్తున లేచాయట. ఆ విధంగా హనుమంతుడు గగనతలంలో ప్రయాణం చేస్తూ ఉంటే అందరూ కూడా అక్కడ ఉన్నవారు చాలా సంతోషించారట. ఆ విధంగా హనుమంతుడు వెళుతూ ఉండగా ఒక్కసారిగా ఆ సముద్రం మధ్యలో నుంచి ఒక పర్వతం, ఆ పర్వతము పేరు మైనాకుడు. మైనాక పర్వతము ఒక్కసారిగా సముద్ర మధ్య భాగం నుంచి ఉద్భవించింది. హనుమంతునికి అడ్డు తగిలింది. అలాగ అడ్డు తగిలేసరికి హనుమంతుడు ఆ మైనాకుడి యొక్క పర్వతాన్ని తన భుజంతో ఢీకొట్టగా వెంటనే మైనాకుడు ఒక మనిషి రూపాన్ని దాల్చాడనమాట. ఆ మైనాకుడు హనుమంతునితో ఏం చెప్పారంటే, మీరు ఓ వాయునందన, మీరు ఇక్కడ ఈ రోజంతా విశ్రమించండి. ఆ గగన తలంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అలసిపోతారు. మీరు ఇక్కడ కాసేపు
సేద తీరండి అని చెప్పడం జరిగింది. కానీ హనుమంతుడు చెప్పారు, నేను ఒక్కసారి ప్రయాణం అయ్యానంటే తర్వాత ఎక్కడ కూడా దిగే ప్రసక్తి లేదు, నా కార్యాన్ని ముగించుకొని రావాలి అంటూ బయలుదేరుతున్నాడు. అప్పుడు మైనాకుడు తన యొక్క కథను వివరించాడు. ఏమిటి అంటే, ముందు పర్వతాలకు అన్నింటికీ కూడా రెక్కలు ఉండేవి. ఆ పర్వతాలన్నీ చాలా ఆనందంగా వాటి యొక్క రెక్కలతో ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళి అవి హాయిగా ఉండేవన్నమాట. అలాగా ఆకాశ గగనాన ఆ రెక్కలతో వెళుతున్నప్పుడు క్రింద మునులు, యోగులు వాళ్ళందరూ కూడా తపస్సు చేసుకుంటూ ఉంటారు. అలాగా ఆ పర్వతాలతో పాటు చెట్లు, రాళ్ళు అన్నీ కూడా ఆ రెక్కలు ఇది చేసేటప్పుడు క్రింద పడతాయి. అది వాళ్లకు అంతరాయం కలిగిస్తాయని ఇంద్రుడు ఆ రెక్కలనంతా ఖండించడం జరిగింది. కానీ ఈ మైనాకుడు అనే ఆ పర్వతాన్ని మాత్రము వాయుదేవుడు ఏం చేశారు, సముద్రంలో పడిపోయే విధంగా చేశారనమాట. ఆ కృతజ్ఞతతో మీ తండ్రి గారు నాకు ఎంతో సహాయం చేశారు కాబట్టి ఆ కృతజ్ఞతతో మీరు ఇక్కడ ఉండండి, అందుకే నేను వేడుకుంటున్నాను అని చెప్పగా హనుమంతుడు మైనాకుడిని స్పర్శించి తిరిగి ప్రయాణము అయ్యారనమాట. ఆ విధంగా ప్రయాణం అవగా హనుమంతునికి ఇంకా కొద్దిసేపటిలోనే ఒక పర్వతం ఆకారంలో ఉన్నటువంటి ఒక సురస అనే రాక్షసి ఎదురుపడిందనమాట. ఎదురుపడి ఆమె యొక్క నోటిని గుహలాగా తెరుచుకొని ఎదురుగా ఎదురుగా ఉన్నది. హనుమంతునికి అర్థం కాలేదు. హనుమంతుడు ఏం చేశాడు, తన శరీరాన్ని కొద్దిగా పెద్దగా శరీరాన్ని ఏ, రూపాన్ని పొందాడు. వెంటనే ఆ సురస కూడా తాను ఆ గుహలాంటి ఉన్న ఆ నోటిని ఇంకా పెద్దగా చేసింది. హనుమంతుడు ఇంకా పెద్దగా శరీరాన్ని చేస్తాడు. అలాగ చేస్తూ ఉండగా ఒక్కసారి హనుమంతుడు ఏం చేశారు, సూక్ష్మ రూపాన్ని దలిచి ఆ ఆ సురస యొక్క నోటి లోపలికి వెళ్ళి వెంటనే వచ్చేయడం జరిగిందనమాట. అప్పుడు సురస తనకి గతం గుర్తుకొచ్చింది. ఏమిటి అంటే, ఆ సురస బ్రహ్మ నుంచి ఒక వరాన్ని పొంది ఉంది. ఆ వరం ఏమిటి అంటే, తన ఎదురుగా ఎవరు వచ్చినా కానీ వారిని అలాగే తన నోటి ద్వారా మింగేయడం అన్నమాట. ఆ విధంగా మింగేయవచ్చు అని ఆ బ్రహ్మ దగ్గర వరాన్ని పొందింది. కాబట్టి ఇప్పుడు చెప్పిందనమాట, ఆ వరాన్ని నేను పొందాను కాబట్టి నీవు నా ఎదురుగా రావడం వలన తప్పకుండా నేను నిన్ను ఆరగించాలి అని చెప్పినప్పుడు హనుమంతుడు చిరునవ్వుతో, నీ బ్రహ్మ యొక్క వరం ప్రకారము నేను నీ నోటిలోకి వెళ్ళడము బయటకు వచ్చేయడము జరిగింది అని చెప్పడం జరిగిందనమాట. అలా తిరిగి అలాగే ప్రయాణం చేస్తున్నారు. అలాగ చేస్తున్నప్పుడు సింహిక అనే ఒక రాక్షసి ఎదురుపడింది. ఆ రాక్షసి కూడా పర్వతం ఆకారంలో హనుమంతునికి ఎదురుపడ్డది అనమాట. ఇలాగ వెంటనే అయ్యేసరికి హనుమంతుడు ఆలోచిస్తున్నాడు, ఈ సింహికను ఎలాగా మనము చంపడము అనుకుంటున్నప్పుడు వెంటనే ఆ సింహిక ఆ ఆ సురస రాక్షసిలాగానే తన నోటిని పెద్దగా చేయడంతో హనుమంతుడు సూక్ష్మ రూపంలో నోటి లోపలికి వెళ్ళిపోయి ఆ సింహిక యొక్క ఉదరంకి చేరి తన నఖములతో ఆ ఉదరాన్ని చీల్చుకుంటూ బయటకు రావడం జరిగింది హనుమంతుడు. వెంటనే ఎప్పుడైతే ఉదరం చీలిపోయిందో ఆ సింహిక పెద్దగా ఆర్తనాదాలు చేస్తూ ఆ సముద్రములో క్రింద పడిపోయిందట. ఎప్పుడైతే అంతటి పర్వతం లాంటి ఆమె శరీరము ఆ సముద్రంలో పడిందో ఆ సముద్రం యొక్క అలలు, నీరు అంతా కూడా ఆకాశమంతా ఎత్తుకు ఎగిసిపడ్డాయట. తర్వాత హనుమంతుడు అలాగే ప్రయాణం చేస్తూ చాలా దూరం ప్రయాణం చేసి, ఆయన వాయునందనుడు కదా, అంతగా
ఇది కాదు. కానీ అలాగా అలాంటి శక్తిమంతుడైతే కూడా ఈ సింహిక ఏం చేసింది, హనుమంతుని యొక్క ఆ నీడను, అంటే ప్రయాణం చేస్తుంటే ఆయన యొక్క నీడను, ఆ యొక్క ఆమె ఆ శక్తినంతా తీసేసుకుంది. అప్పుడు మాత్రము హనుమంతుడు కొద్దిగా శక్తి సన్నగిల్లినట్టు గ్రహించి అప్పుడే ఆ సింహికతో పోరాడడం జరిగిందనమాట. తర్వాత అలాగే ప్రయాణం చేస్తూ హనుమంతుడు మొత్తానికి త్రికూట పర్వతం అనే ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. అది ఉదయం సమయం అన్నమాట. కాబట్టి అక్కడ నుంచి చూస్తే ఆ దగ్గరలోనే లంకా నగరం యొక్క వైభవము తెలుస్తున్నదనమాట. ఆ సూర్యుని యొక్క కాంతితో ఆ లంకా నగరము అలాగే దేదీప్యమానంగా వెలిగిపోతుందట. అదే కాకుండా ఆ లంకా నగరం కూడా రావణుడు ఆ సౌధాలన్నింటినీ కూడా రత్న ఖచ్చితమైనటువంటి వాటితో పొదగబడి పూర్తిగా బంగారమయమైనటువంటి విధంగా ఆ లంకా నగరాన్ని ఆయన పొందుపరిచి ఉన్నాడు. ఇక హనుమంతుడు ఎప్పుడు సంధ్య సమయం అవుతుందో ఆ సమయానికి ఆ లంకా నగరం లోపలికి ప్రవేశించాలి అని అక్కడే ఉన్నారనమాట. ఇక సంధ్యం అయింది. హనుమంతుడు ఏం చేశాడు, అలాంటి రూపంతో లోపలికి వెళ్ళకుండా ఆయన మార్జాలం, అంటే పిల్లి ఎలాగా ఎంత సైజులో ఉంటుందో ఆ సైజులో ఉన్న వానరం లాగా ఆ లంక లోపలికి ప్రవేశించాడు. ఉత్తర దిశన ప్రవేశించాడనమాట. అలాగ ప్రవేశిస్తుంటే ఆ ఆ లోపల ఎంతో వేల మంది సైనికులు కాపలాలు కాస్తూ ఉన్నారనమాట. ఇక ఒక స్త్రీ పర్వతం ఆకారంలో హనుమంతుని ఎదురుగా వచ్చి నిలిచింది. ఆమె హనుమంతుని చూసి, వానరమా, నీవు ఎందుకు ఈ లంకలోకి ప్రవేశించావు? నీకంతా కూడా అనుమతి లేదే. అంత వానరంగా ఉండి నీకు ఇక్కడ ఏమి అవసరం వచ్చింది, పని ఏమున్నది అంటూ ఆ ఆ రాక్షసి పలకరించడం జరిగింది. అప్పుడు హనుమంతుడు చెప్పారు, నీవెవరో నీ పేరు చెప్పు, తర్వాత నేనెవరో నేను చెప్తాను అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆ రాక్షసి చెప్పింది, నా పేరు లంకిని, అంటే లంక. లంక అనే పిలుస్తారు. లంక, నేను ఈ లంకా నగరానికి అంతటికి నేను ఈ లంకా నగరాన్ని అంతటిని కూడా నేను చూసుకుంటూ ఉంటాను, రక్షిస్తూ ఉంటాను. కాబట్టి అంతా కూడా నా కనుసన్నలలోనే ఇక్కడ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చెప్పు, నీవెవరు అంటే, నేను ఈ లంకా నగరం గురించి విన్నాను. ఇక్కడ చాలా ఉద్యానవనాలు ఉన్నాయి, చాలా అద్భుతమైన ప్రదేశాలుగా చెప్పారు. వీటిని అన్నింటినీ ఒకసారి వీక్షించడానికి నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పిందనమాట. వెంటనే లంక చెప్పింది, నీవు లంకిని, నీవు ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపో, నీకు ఇక్కడ చూడడానికి అలాంటి ప్రదేశాలు ఏమీ లేవు అని కొద్దిగా కోపంతో ఏం చేసింది, ఆమె యొక్క చేతితో హనుమంతుని యొక్క చెంప మీద చరిచిందనమాట. వెంటనే హనుమంతునికి కోపం వచ్చేసింది. ఎదురుగా ఉన్నది స్త్రీ అని కూడా చూడకుండా హనుమంతుడు కూడా ఆమె నుదుటి మీద ఒక్క చేతితో ఒక గుద్దడం జరిగింది. వెంటనే ఆ లంకినికి అలాగే కళ్ళు తిరిగిపోయి అలాగే స్థానానికి తిరిగి రావడానికి చాలా సేపు పట్టిందట. ఆ సమయంలో ఆ లంకిని గుర్తు తెచ్చుకుంది. ఏమిటి అంటే, ఒకసారి బ్రహ్మ అక్కడ వచ్చినప్పుడు, ఈమె పహారా కాస్తున్నప్పుడు ఈమెతో చెప్పారు, మీ రాజ్యానికి ఎవరైతే వానర రూపంలో వస్తారో అప్పుడే మీ లంకకు వినాశకాలం దాపురించినట్టే. ఇంకా ఆ వానరునితో నీవు కాని అపజయం పాలు చెందావనుకో, ఓడిపోయావనుకో, ఇక రావణాసురుడు అదే రాముని చేతిలో అపజయం పాలు పొందినట్లే అని ఒక సూచనగా చెప్పారట. ఆ విషయము ఈ లంకినికి గుర్తుకు వచ్చి వెంటనే తేరుకొని, ఓకే, నువ్వొచ్చి ఈ లంక నగరాన్నంతటిని కూడా
చూడడానికి నేను అనుమతిస్తున్నాను అని చెప్పడం జరిగింది. అమ్మయ్య అంటూ హనుమంతుడు లోపలికి ప్రవేశించాడనమాట. ఇక అలాగా ప్రవేశించి హనుమంతుడు అక్కడ ఏమేమి సౌధాలన్నీ చూశాడు, అని ఆ, ప్రాసాదాలన్నీ చూశాడు అని చూస్తే ఆయన మొట్టమొదట అలాగే గెంతుతూ, ఇంకా హనుమంతునికి చాలా ఆనందం వేసింది, ఇంకెవరు మనకు అడ్డు లేరు అనుకుంటూ. కాకపోతే ఆయన శరీర ఆకృతి కూడా ఒక పిల్లిలాగా అంత సైజులో ఉన్నారు కాబట్టి ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకి, కొమ్మల నుంచి కొమ్మకి గెంతుతూ ఆయన అలాగే సీతమ్మను వెతుకుతూ వెళుతున్నాడనమాట. అలాగ వెళ్తూ ఉన్నప్పుడు ఆయనకు ఎన్నో ప్రాసాదాలు కనిపించాయి. ఆ ప్రాసాదాలన్నీ కూడా రత్న ఖచ్చితమయ్యి పూర్తిగా దగదగని మెరిసిపోతున్నాయట. లోపలంతా కూడా చాలా అమూల్యమైన వస్తువులతో ఆ ప్రాసాదాలన్నీ అలంకరించబడి ఉన్నాయి. అలాగా ఒక ప్రాసాదం దగ్గరికి వెళ్ళి చూడడం జరిగింది. అక్కడ ఎంతో మంది స్త్రీలు అలాగే పడి ఉన్నారట. కొంతమంది మాట్లాడుకుంటూ ఉన్నారు, అందరూ రాక్షస స్త్రీలు. కొంతమంది మాట్లాడుకుంటున్నారు, కొంతమంది ఉమ్, చందనాన్ని లేపనంగా వేసుకొని ఉన్నారు. కొంతమంది వారి మీద వస్త్రాలు సరిగా ఉన్నాయా లేవా అని కూడా తెలియకుండా గాఢ నిద్రలో గురక పెడుతూ నిద్రపోతున్నారట. ఇంకొంతమంది ఒకరికొకరు తోసుకుంటూ అలాగా ఉన్నారట. అక్కడ చూస్తే అక్కడ సీతమ్మ జాడలో ఎవ్వరూ కనిపించలేదు. తర్వాత ఇంకొక ప్రాసాదానికి రావడం జరిగింది. అక్కడ ఆ, రావణాసురుని యొక్క ఆ భార్యలు అందరూ కూడా, వారు కూడా అక్కడ నిద్రిస్తూ అలాగ ఉన్నారు. అలాగా ఒక్కొక్క ప్రాసాదాన్ని గెంతుతూ అలాగ చేస్తూ చివరికి ఆయన ఒక సర్వాంగ సుందరమైనటువంటి ఒక భవనానికి చేరుకున్నారనమాట. అదే రావణాసురుడు పవలించి ఉన్నటువంటి ఆ ప్రాసాదం. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఒక పుష్పక విమానం ఉన్నదట, ఆ రథము. వెంటనే హనుమంతునికి అది చాలా అద్భుతంగా అనిపించి ఆ పుష్పక విమానం మీద ఎక్కి కూర్చొని అక్కడ పరిస్థితులన్నింటినీ గమనిస్తూ ఉన్నాడట. అక్కడ ఆ తల్పము, ఆ పాన్పు మీద రావణాసురుడు ఒక్క తల రెండు భుజాలు అంటే సాధారణ మనిషిలాగానే అక్కడ నిద్రిస్తున్నాడు. కానీ యుద్ధ సమయంలోనే దశకంఠునిగా ఆయన రూపుదాల్చుతాడు. ఇక ఆయన నిద్రిస్తుంటే ఆయన మోము అంటే ముఖ వర్చస్సు చూసి హనుమంతుడు కూడా అంత ఆశ్చర్యపోయాడట. అంటే అంత తేజస్సుగా ఉన్నాడు. ఆ ఎవరు రావణాసురుడు కూడా. ఆ రావణాసురుని యొక్క పక్కనే ఆమె భార్య అయినటువంటి మండోదరి కూడా నిద్రపోతున్నారు. కానీ ఆ మండోదరిని చూడగానే ఒక్కసారి ఆ, అదే హనుమంతుడికి ఒక్కసారి ఈమె సీతమ్మ అయి ఉంటుందా అని అనుకున్నాడట. కానీ అయ్యో, నేను చాలా పాపిని, అలాంటి ఆలోచనలన్నీ నాకు వస్తున్నాయి. సీతమ్మ అయితే శ్రీరాముడు ఆమె యొక్క గుణగణాలనన్నీ, రూపవర్ణనాన్ని గురించి చెప్పున్నారు. అలాంటి సీత లాంటి రూపము ఇక్కడ ఆమె మండోదరిలో కనిపించడం లేదు. కాబట్టి నేను చాలా పొరపాటు చేశాను అని వెంటనే తన యొక్క తప్పును సరిదిద్దుకున్నారట హనుమంతుడు. ఇక అలాగే వెతుకుతూనే ఉన్నారు. ఎక్కడ కూడా సీతమ్మ జాడ కనిపించలేదు. ఒక్క నిమిషము హనుమంతునికి చాలా దుఃఖం వేసిందట. ఎందుకంటే ఒకవేళ అదే ఆ సంపాతి చెప్పింది కదా, సీతమ్మ ఇక్కడే ఉన్నారు, అశోకవనంలో కూర్చొని ఉన్నారు అని చెప్పారు. కానీ అంతటా వెతుకుతున్నారు, కానీ ఆయనకు ఆ వనాలు కూడా వెతికారు, కానీ ఎక్కడా కనిపించడం లేదు. కాబట్టి ఒకవేళ సీతమ్మ మరణించిందేమో అని ఒక సందేహము. అలాగా కానీ అయితే వెంటనే శ్రీరాముడు ప్రాణాలతో ఉండరు, లక్ష్మణుడు అలాగే ప్రాణాలతో ఉండరు. ఇక వారిద్దరూ లేకపోతే సుగ్రీవుడు, వానరులు అందరూ కూడా వాళ్ళు వారి యొక్క దేహాలను త్యజిస్తారే, ఏమిటి పరీక్ష అంటూ
హనుమంతుడు ఆలోచిస్తూ అలాగే ఒక ప్రాకారం దగ్గరికి వెళ్ళి కూర్చున్నారట. కూర్చొని అక్కడి నుంచి చూస్తే ఎదురుగా ఒక సుందరమైనటువంటి వనం కనిపించింది. అదే అశోకవనము. ఆ అశోకవనంలో ఒక 1000 మండపాలు ఉన్నటువంటి ఒక మందిరం ఉన్నదట. ఆ మందిరం చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. ఆ మందిరానికి ఎదురుగా చూస్తే ఒక సింసుప వృక్షము, అంటే అశోక వనంలో ఆ సింసుప వృక్షం క్రింద సీతమ్మ కూర్చొని ఉన్నారనమాట. ఆమె వదనము చాలా దుఃఖంతో ఉన్నారు. వస్త్రాలన్నీ కూడా చాలా పాతబడిపోయి ఉన్నాయి. కానీ అంత దుఃఖ బాధలో ఉన్న ఆమె మేని వర్చస్సు చాలా కాంతివంతంగా అనిపిస్తున్నది అనమాట. అంటే తేజస్సుగా అనిపిస్తున్నది. కానీ హృదయంలో నుంచి వచ్చినటువంటి బాధ ఆమెని మోము మీద అలాగా దుఃఖంగా ఉన్నట్లు కనిపిస్తున్నది. అలాగా కూర్చున్నటువంటి ఆ సీతమ్మను చూసి ఈమె సీతమ్మ అయి ఉంటారేమో అని హనుమంతుడు ఏం చేశారు, ఇక సాయం సమయం అవుతుంది కాబట్టి ఆ అశోక చెట్టు యొక్క చివరి భాగాన వెళ్ళి కూర్చొని కొద్దిసేపు గమనిద్దాము అని కూర్చొని ఉన్నారట. ఇక అలాగే చూస్తూ ఉంటే ఇంకా ఆ, ఆయన ఇంకా సమయం రాత్రి చీకటి సమయం అయిపోయింది. ఇక సీతమ్మను అలాగే చూస్తూ హనుమంతుడు కూడా ఆ చెట్టు మీదనే ఉన్నాడు. ఇక సూర్యోదయం అయ్యేసరికి అందరూ ఆ అదే రావణాసురుడి యొక్క ఆ, భటులు, సైనికులు, తర్వాత భార్యలు అందరూ కూడా రావణాసురుడిని భటులంతా కూడా స్తుతిస్తున్నారట. రావణాసురుడు నేరుగా సీతమ్మ దగ్గరకు రావడం జరిగింది. రావడంతోటే ఒక్కసారిగా ఓ ఓ సౌందర్య లావణ్య రాసి, నీవు ఇంకా నీ యొక్క ఆ మనసును మార్చుకోలేదా? నీకు ఇచ్చినటువంటి గడువు కూడా గడిచిపోతున్నది. ఇంకా 2 నెలలు మాత్రమే సమయము ఉన్నది. నీవు ఎందుకు ఇలాంటి వస్త్రాలతో ఇలాగా ఈ చెట్టు క్రింద కూర్చొని ఇలాగ దుఃఖిస్తూ ఉన్నావు? నేను చూడు ఈ లంకాధిపతిని, నీవు గాని నా మీద మనసు పడి నన్ను పొందాలి అనుకున్నావని ఒక్క మాట చెప్పావనుకో, ఈ ముల్లోకాలనన్నింటినీ కూడా జయించి నీ తండ్రి అయినటువంటి జనకుని యొక్క పాదాల చెంత వాటినన్నీ నిలుపుతాను. నీవు అనుకుంటున్నావు నీ శ్రీరాముడు వచ్చి నిన్ను రక్షించి తీసుకొని వెళ్తాడని, కానీ ఈ లంకను దాటి రావడము అనేది జరిగే పని కాదు అంటూ ఆమె దగ్గర ఆ పలకడం ఆరంభించాడు. వెంటనే సీతమ్మ ఏం చేసింది, పక్కనే ఉన్నటువంటి ఒక గడ్డి పరకను తీసి ఆ గడ్డి పరకను చూపిస్తూ, రావణ, నీకు శ్రీరామునికి తేడా ఇదొక్కటే అంటూ ఇంకేమీ చెప్పలేదట. ఇంకా క్రోధుడైపోయాడు రావణాసురుడు. ఆ చుట్టూతా ఉన్నటువంటి ఆ రాక్షసుల స్త్రీలు ఉన్నారు కదా, వారితో గట్టిగా మందలించి చెప్తున్నాడట, మీరు ఎలాగైనా కానీ ఈ సీతను మెప్పించి వివాహం చేసుకునే విధంగా మీరు ఆమెను ఒప్పించాలి. లేకపోతే నేనేం చేస్తానో తెలుసా, ఈ సీతను ముక్కలుగా చేసేస్తాను అని కూడా దూషణతో ఆ వార్తను చెప్పడం కూడా జరిగిందట. ఇదంతా హనుమంతుడు పైనుంచి చూస్తూ ఆయనకు అలాగే కోపం వస్తూ ఉన్నది. కానీ మనము ఓపికతోనే దీనినంతా కూడా గ్రహించాలి అని హనుమంతుడు అలాగే ఉన్నారు. తర్వాత రావణాసురుడు ఇంకా కోపంతో సీతమ్మ మీదకు దగ్గరకు వెళ్ళి దూషిస్తూ ఉంటే, మండోదరి ఇక ఏదైనా విపరీతమైన ధోరణి ఏమన్నా జరుగుతుందని మండోదరి వెంటనే రావణుని చేయి పట్టి తీసుకొచ్చేయడము జరిగిందట. ఇక వారందరూ వెళ్ళిపోయేసరికి ఆ రాక్షస స్త్రీలు సీతమ్మ దగ్గరికి వచ్చి, నువ్వేమనుకుంటున్నావు, నువ్వు శ్రీరాముని తలుచుకొని ఇక్కడే పడి ఉండాల్సిందే, నీకు శ్రీరాముడు వచ్చి నిన్ను రక్షించే ప్రసక్తే లేదు. మా రావణాసురుడు ఎంత గొప్పవాడు తెలుసా, లంకాధీశుడు ఎంత ఐశ్వర్యవంతుడో తెలుసా, నీవు చాలా ఎక్కువగా ఇది చేస్తున్నావు, నువ్వు వెంటనే ఒప్పుకో అంటూ ఆ సీతమ్మను దగ్గరికి వచ్చి వారందరూ కూడా మూకుమ్మడిగా
అలాగ దూషించడము చేస్తున్నారట. ఇక వారు అలాగ చేస్తున్నప్పుడు ఏమైంది, అక్కడికి త్రిజట అనే ఆమె రావడం జరిగింది. ఆమె ఎవరో కాదు, విభీషణుని యొక్క కుమార్తె అన్నమాట. చూడండి, విభీషణుడు కూడా శాంత స్వభావం కలిగిన వాడు కదా. కాబట్టి ఆయన యొక్క కుమార్తె త్రిజట కూడా అలాంటి స్వభావురాలే. సీతమ్మకు చాలా సాంతనం ఇచ్చేదనమాట. వీరు లేనప్పుడు ఆమెతో కూర్చొని పలకరిస్తూ ఆ విధంగా సీతమ్మ కొద్దిగానైనా ఆ అశోకవనంలో సంతోషాన్ని పొందే విధంగా ఉండేది. వెంటనే త్రిజట వచ్చి ఆ రాక్షస స్త్రీలంతా దూరంగా వెళ్ళిపోమ్మని చెప్పి అక్కడ అప్పుడు చెప్పిందట, నేను అమ్మ నీకు ఎలాంటి భయం లేదు. నేను నిన్న రాత్రి ఒక కలను కన్నాను. ఆ కలలో శ్రీరాముడు లక్ష్మణుడు ఐరావతాన్ని ఎక్కి నీ దగ్గరకు వచ్చారు. నిన్ను శ్రీరాముడు చేయి పట్టి తీసుకొని పుష్పక విమానంలో కూర్చుండబెట్టుకొని నిన్ను తీసుకొని వెళ్తూ ఉన్నారు. అదే సమయము నాకు రావణాసురుడు కూడా కలలో రావడం జరిగింది. ఎలాగ ఉన్నాడంటే గార్ధబం గాడిద మీద కూర్చొని ఉన్నాడు. తర్వాత శరీరం అంతా కూడా తైలాన్ని మర్దించుకొని ఉన్నాడు. ఆ మర్దనతో తైలము జారుతూ ఉండడం వల్ల క్రింద బురద లాంటి ఆ ప్రదేశంలో పడిపోతున్నాడు, మళ్ళీ లేస్తున్నాడు. ఆ విధంగా ఆ రాక్షసుని అదే ఆ రావణాసురుడు నాకు కనిపించడం జరిగింది. ఇలాంటి దుస్సకునమైనటువంటి ఇవన్నీ కూడా ఆ రావణాసురుడు యొక్క పతనం కాకుండా ఉండడానికే ఇవన్నీ సూచనలు. కాబట్టి నువ్వు చింతించాల్సిన అవసరం లేదు అని సీతమ్మకు కాస్త ఊరట కలిగించిందనమాట. తర్వాత ఆమె కూడా వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు శ్రీరాముడు ఏం హనుమంతుడు ఏం చేశారు, ఇదే సమయం అనుకుని వెంటనే రామకథను చెప్పడం ఆరంభించాడనమాట. అంటే రాముని యొక్క గుణగణాలను అన్నింటినీ చెప్తూ ఉన్నారు. అలాగ చేసేసరికి సీతమ్మకు రాముని యొక్క నామము వినేసరికి మనసంతా పులకించిపోయింది. ఎక్కడా అంటూ చెట్టు మీదకు అలాగ చూస్తే అక్కడ చిన్న రూపంలో హనుమంతుడు ఉన్నాడు. వెంటనే సీతమ్మకు సందేహం వచ్చేసింది. హనుమంతుడు కిందకు దిగడం జరిగింది. వెంటనే సందేహం వచ్చేసి ఒకవేళ రావణాసురుడే ఈ రూపంలో వచ్చాడేమో అనుకొని ఎవరు నువ్వు అని చెప్పడం జరిగింది. వెంటనే శ్రీరామచంద్రుడు రాముని యొక్క గుణగణాలన్నింటినీ అక్కడ విశదీకరించడం జరిగింది. ఆయన యొక్క కన్నులు పద్మం లాగుంటాయని ఇంకా అంత విశదీకరించేసరికి సీతమ్మకు నమ్మకం వచ్చింది. అదే కాకుండా శ్రీరాముడు ఇచ్చినటువంటి ఆ అంగుళీకాన్ని సీతమ్మకు ఇవ్వడం జరిగింది. ఆ ముద్ర రాజముద్రిక ఉంటది కదా, ఆ దానిని చూసి సీతమ్మకు సంతోషం అనిపించింది. ఆ విధంగా సీతమ్మను చూడడంతో అలాగే హనుమంతుడు ఆనంద బాష్పాలు రాలుస్తూ, అమ్మ నీవు ఇక్కడ పడాల్సిన అవసరమే లేదు. నీవు ఇప్పుడే నా భుజాల మీద కూర్చుంటే నేను లంకను దాటించి రాముని వద్దకు తీసుకువెళ్తాను అని చెప్పడం జరిగింది. కానీ సీతమ్మ చెప్పారు, నేను పరపురుషుని యొక్క స్పర్శను నేను తాకను అని చెప్పేసరికి ఇక హనుమంతుడు ఏం చేశారు, ఆమె దగ్గర నుంచి వీడ్కోలు తీసుకున్నారు. తీసుకొని ఒక పథకాన్ని చేశాడు. ఎలాగంటే ఎలాగైనా రావణాసురుని దృష్టిలో పడాలి అనుకొని అక్కడ ఉన్నటువంటి వనాలను చిన్న చిన్న పర్వతాలను నుగ్గు చేస్తూ చెట్లను పీకివేస్తూ అలాగా చేస్తూ ఉండడం జరిగిందట. అలాగా చేస్తూ ఉన్నాడు. అలాగ చేస్తూ ఉండేసరికి వెంటనే రావణాసురుడు ఏం చేశారు, మొదట ఆ సైనికులను పంపించడం జరిగింది. హనుమంతుణ్ణి ఎలాగైనా కానీ పట్టి తీసుకురా అని చెప్పడం జరిగింది. ఆ సైనికులు వచ్చారు. వస్తే వారి మీదకు కూడా వృక్షాలను అన్నీ వేసి వాటిని అందరినీ కూడా మటుమాయం చేశారు. తరువాత ఏం చేశారు, జంబుమాలి అనే అతన్ని పంపించడం జరిగింది. అతన్ని కూడా చనిపోయే విధంగా హనుమంతుడు ఆయన మీదకు దూకి వృక్షాలను వేసి ఆయన కూడా మరణించడం జరిగింది. తర్వాత ఇక ప్రధాన సచివులైనటువంటి 7 మందిని
పంపించడం జరిగింది. వాళ్ళు మరణించారు. ఇక కొంతమంది 5గురు సేనాపతులను పంపించారు. వారు కూడా మరణించడం జరిగింది. చివరికి ఇంద్రజిత్తుని పంపించడం జరిగిందనమాట. ఇంద్రజిత్తు రావడము ఆ, చాలా హోరాహోరీగా వారి మధ్య యుద్ధం జరగడము అయ్యాక ఇంకా ఏం చేశాడు ఇంద్రజిత్తు? బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించేసరికి హనుమంతుడు ఆ బ్రహ్మాస్త్రానికి ఆ, భక్తి పూర్వకంగా, ఎందుకంటే బ్రహ్మ యొక్క ఇది కదా, ఆ అంజలి ఘటించడం కోసమే హనుమంతుడే బందీ అయిపోయాడనమాట. వెంటనే హనుమంతుణ్ణి ఆ రాజసభకు తీసుకువెళ్ళడము, ఆ తీసుకువెళ్ళేసరికి అప్పుడు నేరుగా రావణాసురుణ్ణి హనుమంతుడు చూడడము జరిగింది. తర్వాత రావణాసురుడు చెప్పారు, ఈ చిన్న ఈ రూపంలో ఉన్నటువంటి ఈ వానరము ఇంతటి అల్లకల్లోలము సృష్టిస్తున్నదా అని అన్నాడనమాట. వెంటనే ఓ, నంది నంది రూపంలో ఉన్నటువంటి వానరుడు వా నువ్వు అని గేలి చేయడం, హేళన చేయడం జరిగింది. ఆ సమయంలో విభీషణుడు అక్కడికి రావడం జరిగింది. విభీషణుడు ఏం చెప్పారు? ఆ, రావణ, ఈయన రామదూతగా వచ్చున్నారు కాబట్టి దూతలను ఎప్పుడు కూడా మనము దూషించకూడదు. కావాలంటే వారికి శిరోముండనం చేయవచ్చు, లేదా వారిని కట్టిపడేవేయవచ్చు, లేదా వారిని ఆ ఇక్కడ నుంచి పంపించి వేయవచ్చు, అలాగ చేయవచ్చు. కానీ సంహరించడం అలాగంతా చేయకూడదు. అంటే రావణుడు కోపంతో ఈ వానరుణ్ణి సంహరించండి అని చెప్పడం జరిగింది. ఆ సమయంలో విభీషణుడు చెప్పారు కాబట్టి కొద్దిగా తాను కోపాన్ని తగ్గించుకొని ఏం చెప్పారు? ఈ వానరులకంతా వారి యొక్క ఆ తోక చాలా ఇష్టము, ఆ తోకకు నిప్పు పెట్టండి అని చెప్పడం జరిగింది. అదే ఆ లంకకు చేటు అయింది. ఎప్పుడైతే అలాగా నిప్పు పెట్టడం జరిగిందో, ఇక హనుమంతుడు ఆ నిప్పుతో పూర్తిగా అక్కడ ఆ సౌధాలన్నింటినీ, చెట్లను అన్నింటినీ కాల్చివేస్తూ, అలాగే బంగారంతో కట్టి ఉన్నారు కదా ఆ ప్రాసాదాలు, అన్నీ కరిగిపోతున్నాయట. ఇక చాలా మటుకు లంకను ముప్పావు వంతు భస్మీపటలం చేసే విధంగా చేయడము జరిగింది. ఇక వెళ్ళి సముద్రంలో తన తోకను ఆ ఆర్చడం జరిగి, తర్వాత ఆయనకు సందేహం వచ్చిందనమాట. ఒకవేళ సీతమ్మ కూడా అగ్ని జ్వాలల్లో ఇదైపోయారేమో అని చూద్దామని మళ్ళీ కూడా సీతమ్మ దగ్గరకు రావడం జరిగింది. కానీ సీతమ్మను చూసి ఆనందపడ్డారు. సీతమ్మ దుఃఖంతో చెప్తుంది, నేను ఏం పాపం చేశాను? రాముడు ఇంకా కూడా నన్ను వచ్చి తీసుకోకుండా వెళ్లకుండా ఉన్నారు. కాకపోతే రామునికి ఒక గుర్తు చెయ్యి అని కాకాసురుని వృత్తాంతాన్ని చెప్పింది. సీతారాములు ఒకరోజు ఆనందంగా ఉన్నప్పుడు, సీత ఒడిలో రాముడు పడుకొని ఉన్నప్పుడు ఒక కాకి వచ్చి సీతమ్మను మాటి మాటికి ఆమె చర్మాన్ని తన ముక్కుతో పొడుస్తుంది. అలాగ చేసేసరికి ఆమె యొక్క చర్మం అదే వక్షస్థలం నుంచి ఆ, బాగా గాయమయ్యి రక్తము చింది శ్రీరాముని యొక్క నుదుటి మీద పడడం జరిగింది. వెంటనే శ్రీరాముడు మేలుకొని అటు ఇటు చూడగా అక్కడ కాకి ఉండడం జరిగింది. ఆ కాకి ఎవరు అంటే ఇంద్రుని యొక్క కుమారుడే అన్నమాట. ఇక శ్రీరామునికి చాలా కోపం వచ్చి ఒక దర్భను తీసి బ్రహ్మాస్త్రాన్ని దాని మీద ఆవాహన చేయగా ఆ దర్భ అగ్నితో రగిలి ఆ కాకిని తరుముకుందట. ఆ కాకి ముల్లోకాలు తిరిగినా ఎవ్వరూ దాన్ని రక్షించకపోయారు. తిరిగి వచ్చి రాముని యొక్క పాదాలకు శరణాగతి పొందింది. వెంటనే శ్రీరాముడు చెప్పారు, ఆ దీన్ని అస్త్రాన్ని సంధించాను కాబట్టి నీ యొక్క కంటికి అది ఇది జరుగుతుంది అన్నప్పుడు ఆ కాకి కంటిని పోగొట్టుకుంది. ఆ కథను గుర్తు చెయ్యి అని చెప్పడం జరిగింది. వెంటనే ఆమె చూడమని ఇవ్వడం జరిగింది హనుమంతునికి. దాన్ని తీసుకొని హనుమంతుడు మళ్ళీ ప్రయాణమయ్యి మహేంద్ర పర్వతం వద్దకు రావడం జరిగింది. హనుమంతుడు ఎప్పుడైతే వస్తున్నారో అందరూ హాహాకారాలు చేస్తూ ఆనందంతో గెంతుతూ, అక్కడ ఉన్న వారందరూ సైన్యం అంతా చేరింది, వానర సైన్యము అందరూ కూడా ఆనందంతో హనుమంతుణ్ణి
ఆహ్వానించారట. ఇక అందరూ కిష్కిందకు ప్రయాణమయ్యారు. అలాగ ప్రయాణం అవుతూ అందరూ అలసిపోయిన్నారు కాబట్టి వారు అక్కడ ఒక వనం దగ్గరికి ఆ వనం దగ్గరికి వెళ్ళేసరికి వారికి అక్కడ చక్కగా పళ్ళు అన్నీ ఉన్నాయి. ఆ వనాన్ని ఎవరంటే దదిముఖుడు అనే అతను కాపలా కాస్తూ ఉంటాడు. ఆ వనం ఎవరిది అంటే సుగ్రీవునిదే. కాబట్టి ఆ ఆ దదిముఖుడు చెప్తుంటే కూడా వాళ్ళ వనాన్నంతా కూడా పాడు చేస్తున్నారు. దదిముఖుడు సుగ్రీవునికి దగ్గరికి వెళ్ళి చెప్పడానికి వెళ్ళాడు. అప్పుడు సుగ్రీవునికి చాలా ఆనందం వేసింది. నువ్వు ఇలాంటి వార్తను తీసుకొచ్చావు అంటే మా వానర సైన్యమే అక్కడ అందరూ కూడా అవన్నీ చేస్తున్నారు కాబట్టి సీతమ్మ జాడ దొరికింది అని చాలా ఆనందపడ్డారట. అప్పుడు రామ లక్ష్మణులకు అందరూ కూడా వచ్చి ఆ విషయాన్ని విన్నారు. తర్వాత హనుమంతుడు సైన్యము అందరు కూడా కిష్కిందకు చేరుకున్నారు. చేరుకున్న వెంటనే హనుమంతుడు ఆ చూడామణిని శ్రీరామచంద్రునికి ఇవ్వడంతో శ్రీరాముడు ఆ చూడామణిని చూస్తూ ఆనంద బాష్పాలతో అలాగే స్పృహ కోల్పోయిన విధంగా అయిపోయారట. తర్వాత స్పృహలోకి వచ్చి ఎంత చక్కగా హనుమ అక్కడ ఏమిటి విషయాలు ఏమి జరిగాయి అంటే ఇక హనుమంతుడు అన్ని విషయాలను పూసగుచ్చినట్లుగా చెప్పడం జరిగింది. వెంటనే మీరు ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా మీరు ఇక్కడి నుంచి పూర్తిగా లంక మీదకు దాడి చేయడానికి సన్నాహాలను ఏర్పాటు చేయండి శ్రీరామ అంటూ హనుమంతుడు చెప్పి అక్కడ ముగించడం జరిగింది. ఇది సుందరమైనటువంటి సుందరకాండ. ఇందులో ఎన్ని ఘట్టాలు ఎంత సుందరంగా ఉన్నాయి చూడండి. హనుమంతుడు వెళ్ళి సీతమ్మను కలవడము, సీతమ్మ కాకాసురుని కథను చెప్పడము, తను అంటే రామునికి గుర్తు రావాలి నేను ఇక్కడ ఉన్నాను అని తెలుసుకోవడం కోసము. తర్వాత చూడమని తీసుకొచ్చి రామునికి అప్పగించడము, ఇలాంటి సుందరమైన ఘట్టము ఇందులో జరిగింది కాబట్టి దీనిని సుందరమైన సుందరకాండ అని కూడా చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇది సుందరకాండ. రేపటి దినము మనము యుద్ధకాండ గురించి తెలుసుకుంటాం. ఓకేనా? హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధు